తంగమర్ల మరిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సల్ఫాన్ ఆక్విడెక్ట్ ఆదివారం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దువ్వూరు చెరువులోకి వృధాగా ప్రవహిస్తోంది. ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం సల్ఫాన్ ఆక్విడెక్ట్కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా కండిపడింది. అప్పుడే ఆ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి కాలువలో నీటి మట్టం తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు రైతులు విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు రైతుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కపాచి నుంచి ఎక్కారు. మేము రైతులు నాశనం అయిపోతున్నాము. ఇక్కడ ఈ బస్తాలు వేస్తే ఆగవయ్యా, ఇది లేచిపోద్ది అని చెప్పి కూడా చెప్పాను నేను. ఇంకా ఎత్తు మాకు పడలేదన్నాడు. మంచిదే, కపాచి ఎంత అనేది ఇంజనీర్లు తెలియాలి కదా. ఇది కట్టింది ఎంత, ఇది ఎత్తింది ఎన్ని, ఈ కట్టిన కలవట్టు ఎన్ని కీసెక్కులకి ఎత్తింది, ఎన్ని కీసెక్కులు వాళ్ళు. ఇక నాకు అట్టని తెలిసి లోపల పట్టదాలక పావుసేపు తినేవాడికి సేపు అన్నం పెడితే కడుపుకి సాకు ఏం చేస్తాడు. అట్లా అయిందా పరిస్థితి. మా రైతుల్ని లెక్క తీయలేదు. పెరిగిపోగా ఇప్పుడు అసలు వాళ్ళకే తిప్పలు వచ్చింది. ఇది అది లేదు. మాదేమంటే కారు కూడా తిప్పకుండా లెక్క తీయకుండా మమ్మల్ని ఎగటాయించి వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించి వాళ్ళు మమ్మల్ని రైతుల్ని మా సుమారు 20 మంది 200 ఎకరాలు మునిగిపోయింది. అందులో 10 ఎకరాలు పూర్తిగా చెడిపోయింది. తర్వాత ఇంజన్లు పెట్టి కొట్టుకొని నానాకి ఇబ్బందులు పడుతున్నావా, మా బాధలు అయ్యాయా అని చెప్పి ఈ గారికి చెప్తే ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు అని మమ్మల్ని బెదిరించి రైతుల్ని మమ్మల్ని కడుపు పెట్టేది ఆయన. ఇది న్యాయమే అని అడిగితే వాళ్ళు చెప్పారు. దీనికి బాధ్యత వహించాలి ఇంజనీర్లే. మరిపాడు ఈ కాయలు కాలం వల్ల నష్టపోయిన రైతుల్లో నేను ఒకరిని. మాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు మునిగిపోయింది. అధికారుల దృష్టికి పదే తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మా మాటలు లెక్క చేయకుండా మా కిందకి నీళ్ళు ఎత్తాలా, మీ చేలిపోతే మాకు సంబంధం లేదని చెప్పి పూర్తిగా ఓవర్ఫ్లో ఎక్కువ వాటర్ ఇచ్చేసి 1000 కీసెక్కులు ఎత్తి ఇక్కడ ఉండబడ్డ పొలాలు అన్నీ మునిగిపోయి మాకు సమాధానం కూడా చెప్పకుండా మీ పొలాలు పోతే మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి మీ పొలాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు కింద వాళ్ళకి కావాలా, కింద వాళ్ళకి కాపాడుకోవాలి మేము అని చెప్పి మమ్మల్ని మేము చెప్పినా వినిపించుకోకుండా ఈ గారు వచ్చి కాయల కాలం మీద వచ్చినప్పుడు మేము మొరపెట్టుకున్నాం. కనీసం ఖైలు సాయి కూడా చూడలేదు. సార్ ఈ బ్రిడ్జి కూడా బాగాలేదు సార్, బొక్కలు పడి పైకి ఇంట్లో వస్తుందంటే బ్రిడ్జి పోతే మీకేమా, మీరు కానీ ఇంజనీరుగా, మాకు తెలియదు మీకు తెలుసా అని ఆ రోజు మమ్మల్ని దబాయించారు సార్. దాని ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నారు సార్. చూడండి సార్, వెనక ఎట్ట ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జి పైలిపోయి ఈరోజు మేము చాలలో పోవడానికి కూడా అవకాశం లేకుండా బ్రిడ్జి యువతలో చాలలో పోయే అవకాశం లేకుండా అవసరపడుతున్నాము. ఇంజనీర్లకి ఒక రైతులుగా మేము వాళ్ళ దృష్టికి తీసపోయినా మీరా మేమా ఇంజనీర్లు మీకు తెలుసా మాకు తెలుసా అని మమ్మల్ని దబాయించి పేరు పిలిచి ఎవరు నువ్వు నీ పేరు నేను దబాయించి ఆయన కారు తెచ్చకుండా వెళ్ళిపోయాడు సార్. దీనికి బాధ్యత 100% ఇంజనీర్లదే గాని ఏది కాదు. ఇంజనీర్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.